హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడు తర్మ. ఈరోజు మనం సొగస్చూడు తర్మలో వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకు వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ సారీస్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. గీతాకృష్ణలో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు నరేష్ గారు రెడీగా ఉన్నారు. హలో అండి. హలో అండి. ఈ రోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? పట్టు ఫ్యాన్సీ ఆల్ వెరైటీస్ అండి. ఇది సారీస్ లో ఆల్ వెరైటీస్. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనకి పట్టు సారీ, పరిమళ పట్టు అండి. ఓకే, పరిమళ పట్టు ట్రెడిషనల్ కలర్స్, బ్రైడల్ కలెక్షన్. శారీ వచ్చేసి మనకి లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్. పళ్ళు చూసినట్లయితే 1 మీటర్ అంతా కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్లో కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్తో ఇచ్చారు. అది కూడా ఒక వేవీ టైప్ ఆఫ్ లైన్స్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో చాలా హెవీగా కనిపిస్తుంది. ప్లస్ మనకి ఇక్కడ ఎలిఫెంట్స్ డిజైన్స్ మనకి 2 సైడ్స్ బోర్డర్స్లో యాడ్ చేశారు. మెయిన్ బోర్డర్లో చూసినట్లయితే కనుక కడ్డీ బోర్డర్, దానికి 2 సైడ్స్ కూడా రుద్రాక్ష బోర్డర్ ఇచ్చారు. ఆ తర్వాత గ్రీన్ కలర్ టిష్యూ బ్యాక్గ్రౌండ్ పైన మనకి చిన్న చిన్న లీవ్స్ని డిజైన్ చేశారనమాట. టోటల్గా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో పింక్ కలర్తో ఇచ్చారు మనకి లీఫ్ వర్క్. శారీ మొత్తం కూడా ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్, ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో ఉంటుంది. ఈ శారీకి మెయిన్ వచ్చేసి మనకి సెకండ్ వైపు ఉన్నటువంటి బోర్డర్ అండి. ఇది మనకి పైతానీ స్టైల్లో మల్టీ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు సెకండ్ వైపు ఉన్నటువంటి బోర్డర్. లాంగ్ బోర్డర్ అండి, 1 సైడ్ బోర్డర్. ఓకే, ఇక్కడ మనకి పళ్ళులో వచ్చేసరికి కలర్స్ వేరియేషన్ ఉంటుంది. బ్లూ కలర్, పికాక్ గ్రీన్, పికాక్ బ్లూ కలర్, డార్క్ నావీ బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్, క్రీపర్ మొత్తం పింక్ కలర్. మళ్ళీ ఇక్కడ శారీలోకి వచ్చేసరికి కలర్స్ అనేది మనకి చేంజెస్ ఉన్నదనమాట. అంటే మల్టీ కలర్ కాంబినేషన్ లాగా కల్నేతలో ఇచ్చారు. ఈ సెకండ్ వైపు బోర్డర్ శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి కవర్ చేశారు ఫుల్ శారీ అంతా కూడా. బ్లౌజ్ వచ్చేసి మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారండి. మొత్తం కూడా సెల్ఫ్ కలర్ కాంబినేషన్లో ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు. 1 సైడ్ వచ్చేసరికి రుద్రాక్ష డిజైన్తో కడ్డీ బోర్డర్ ఉంటుంది. ఇంకొక సైడ్ మనకి మొత్తం స్లీవ్ మొత్తం కూడా కవర్ అయ్యే విధంగా శారీలో ఎలాంటి బంచెస్ బోర్డర్ ఇచ్చారో మల్టీ కలర్స్లో సేమ్ బంచెస్ బోర్డర్ని ఇక్కడ కూడా మనకి కవర్ చేశారనమాట. ఓకే, ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 21,995 అండి. 21,995 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. అంటే మ్యారేజ్ సీజన్ కాబట్టి మనకి గీతాకృష్ణ 2 షోరూమ్స్లో కూడా 10% నుంచి 50% వరకు మనకి డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ ఆఫర్స్ కొద్ది రోజులు మాత్రమే ఉంటాయి కాబట్టి మీరు త్వరగా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. వసుంధర పట్టు అండి, లైట్ వెయిట్ వస్తుంది. వసుంధర పట్టు లైట్ వెయిట్లో ఇది మనకి షేడెడ్లో వచ్చింది. మ్యాంగో ఎల్లో షేడ్ అండ్ ఆరెంజ్ కలర్ 2 కలర్స్ వేరియేషన్తో. ఇక్కడ మనం పళ్ళు పాటు చూసినట్లయితే కనుక డిఫరెంట్గా మనకి డిజైనర్ పళ్ళు ఇచ్చారు. మొత్తం కూడా ఒక టర్నింగ్ క్రీపర్స్ యాడ్ చేశారు. ప్లస్ మనకి ఒక జిగ్జాగ్ లైన్ కూడా ఎడ్జెస్లో బోర్డర్ ఉంటుంది. ఈ టర్నింగ్ క్రీపర్ కూడా మనకి కట్ వర్క్ స్టైల్లో ఉంది. ఇక్కడ వచ్చేసరికి మనకి ఎల్లో కలర్ మ్యాంగో ఎల్లో షేడ్ మీద ఒక టర్నింగ్ క్రీపర్, 2 సైడ్స్ ఆరో మార్క్ ఉంటుంది. ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. కాకపోతే సెకండ్ వైపు వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ షేడ్లో వస్తుంది. ఇప్పుడు మనం శారీ మిడిల్ పార్ట్లో చూద్దాం. పైన వచ్చేసరికి మ్యాంగో ఎల్లో షేడ్, కింద వచ్చేసరికి ఆరెంజ్ కలర్. ఈ 2 కలర్స్లో మిక్స్ అయ్యే విధంగా మనకి ఎల్లో కలర్ ఉన్న చోట ఎల్లో కలర్ కాంబినేషన్తో ఫ్లవర్ డిజైన్, గోల్డ్ కలర్తో క్రీపర్ ఉంటుంది. కింద వచ్చేసరికి లైట్ ఆరెంజ్ షేడ్ కలర్ కాంబినేషన్లోనే ఫ్లవర్ వచ్చిందనమాట. కింద బోర్డర్ వచ్చేసరికి బేస్ ఇలా ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో మనకి బేస్ వచ్చింది. మొత్తం శారీ అంతా కూడా మనకి షేడెడ్లో ఉంటుంది. చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ప్లస్ ఈ టైప్ ఆఫ్ శారీస్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు అంటే 50+ ఉన్న వాళ్ళు కట్టుకున్నా కూడా చాలా అందంగా ఉంటుందని. ఎందుకంటే మనకి ఈ కలర్స్ అనేది గాడీగా ఇవ్వకుండా మనకి కూల్ కలర్స్ కాంబినేషన్ ఇచ్చారు. అలాగే మనకి యూత్ కట్టుకునే విధంగా మనకి ఫ్లవర్ డిజైన్ అండ్ ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా మనకి దీంట్లో డిజైన్ కూడా ఉంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ షేడెడ్లో ఇచ్చారనమాట. 2 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ క్రీపర్స్ యాడ్ చేశారు. ఈ శారీకి మేము సెట్ చేసిన బ్లౌజ్ వచ్చేసి అంటే గీతాకృష్ణ 2 షోరూమ్స్లో కూడా మనకి బ్లౌజెస్ అవైలబుల్ ఉన్నాయి. సో ఈ శారీకి మేము ఆరెంజ్ కలర్ అనేది కింద ఉంది అంటే స్కర్ట్ బోర్డర్లో, ఇక్కడ మ్యాంగో ఎల్లో షేడ్ ఉంది. దీనికి కాంట్రాస్ట్ వచ్చే విధంగా ఆరెంజ్ కలర్ బ్లౌజ్ అనేది ఇలా సెట్ చేసాము. ఈ బ్లౌజ్ కాస్ట్ అనేది మనకి శారీ కాస్ట్లో యాడ్ అవ్వదండి, సపరేట్గా మనకి రేట్ ఉంటుందన్నమాట. ఇది మొత్తం ఇలా ఇచ్చేసి మనకి నెక్ వచ్చేసి కొంచెం ట్రాన్స్పరెంట్ లుక్ ఉండే విధంగా ఇచ్చారు. ఈ బ్లౌజ్ కాస్ట్ ఎంత ఉందండి? 680 పడుతుందండి. ఇది సపరేట్ కాస్ట్ అండి. ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 680 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఈ శారీ కాస్ట్ 5,195 మేడం. పట్టు కాబట్టి 5,190 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నాము. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. చంద్రికా పట్టు అండి. ఇది వచ్చేసి మనకి చంద్రికా పట్టు శారీ అండి. ఇది కల్నేత కలర్ కాంబినేషన్ ఉంటుంది. పికాక్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ మిక్స్ కలర్ కాంబినేషన్ కల్నేతలో ఇచ్చారు. ఇక్కడ మనం బోర్డర్స్ చూసినట్లయితే కనుక నెట్టెడ్ ఫ్యాబ్రిక్ పైన మొత్తం కూడా పిటాయి వర్క్ అండ్ కుందన్ వర్క్స్తో మనకి బోర్డర్స్ ఇచ్చారు.
త్రీ సైడ్స్ కూడా కామన్గా ఇదే బోర్డర్ అనేది ఉంటుంది. అలాగే ఈ సారీ వచ్చేసి మనకి పట్టు మెటీరియల్ ఉంటుంది. ఈ పట్టు మెటీరియల్ పైనంతా కూడా మనకి 0 సైజ్ కుందన్స్ ఇచ్చారు. ఆ కుందన్స్తో పాటు మనకి ఒక ఫ్లవర్ షేప్ తీసుకుని, అంటే ఓవల్ షేప్లో ఉన్నటువంటి కుందన్స్ తీసుకుని దాంట్లో మధ్యలో మనకి ఒక పర్ల్ కూడా ఇచ్చారు. శారీ మొత్తం కూడా ఇదే స్టోన్ వర్క్ కంటిన్యూ అవుతుంది. మంచి షైనింగ్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్. ఎప్పుడు మనం పట్టులో వీవింగ్ బోర్డర్స్తోని చూస్తూ ఉంటాం కదా, ఇది పట్టు ప్లెయిన్ తీసుకుని దానికి మనకి డిజైనర్ కాన్సెప్ట్ ఇచ్చారనమాట. ఇక్కడ మనం బోర్డర్ చూసినట్లయితే 2 వేరియేషన్స్. పట్టు మెటీరియల్తో ఒక బోర్డర్ ఇచ్చేసి బుటీస్ లాగా లైన్గా ఫామ్ చేశారు విత్ కుందన్స్తో. ఇంకొకటి వచ్చేసి మనకి స్టైలిష్గా ఉండే విధంగా నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఇచ్చేసి మనకి నెమలి పింఛం ఎలా అయితే ఉంటుందో, అంటే సపరేట్ లీవ్స్ లాగా, సో అదే టైప్లో మనకి ఇక్కడ పెటల్స్ కూడా యాడ్ చేశారు. ప్లస్ మనకి కుందన్స్ అండ్ పర్ల్స్ కూడా ఇచ్చారు. కలర్ కాంబినేషన్ మాత్రం మనకి చాలా బాగుందండి ఈ సారీ కలర్ కాంబినేషన్. బ్లౌజ్ కూడా మనకి సేమే ఇచ్చేసారనమాట. ప్లెయిన్ విత్ బార్డర్ అండి. ప్లెయిన్, అలాగే సారీలో సింపుల్ బార్డర్స్. ఓకే, సారీలో ఉన్నటువంటి పిటాయి వర్క్ బోర్డరే హ్యాండ్స్ పార్ట్లో కూడా మనకి ఇక్కడ కవర్ చేశారు. ఈ సారీ కాస్ట్ 3695 అండి. 3695 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వన్ గాంధర్వ పట్టు అండి, లైట్ వెయిట్ సారీ. గాంధర్వ పట్టు లైట్ వెయిట్ లో, అది కూడా మనకి చెక్స్ బ్యాక్గ్రౌండ్ లో ఇచ్చారు. ఓకే, క్రీమ్ కలర్ బేస్ పైన మనకి గోల్డ్ కలర్ తో డిజైనింగ్ వచ్చే విధంగా మనకి బోర్డర్స్ అనేది బనారసి బోర్డర్స్ ఇచ్చారు. వన్ సైడ్ వచ్చేసరికి రాణి పింక్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ రా సిల్క్ బోర్డర్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి 3 సైడ్స్ కూడా కామన్ గా కంటిన్యూ అవుతుంది. అలాగే మిడిల్ పార్ట్ లో చూసినట్లయితే కనుక మనకి గోల్డ్ కలర్ అండ్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ మిక్స్ చేశారు. ఈ 2 కలర్స్ మిక్స్ అయిన చోట మనకి కల్నేత కలర్ కాంబినేషన్ కూడా కనిపిస్తుంది అనమాట. శారీ స్టార్టింగ్ నుంచి శారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి టోటల్గా మనకి కాంట్రాస్ట్ కలర్ గోల్డ్ కలర్ ఇచ్చారు. అలాగే శారీలో ఉన్నటువంటి బోర్డర్ ఏదైతే ఉంటుందో మొత్తం 3 సైడ్స్ కూడా కామన్గా అదే బోర్డర్ని హ్యాండ్స్ పార్ట్లో కూడా కవర్ చేశారు. ఇక్కడ ఉన్న బోర్డరే మనకి హ్యాండ్స్ పార్ట్లో కూడా వస్తుంది. ఈ శారీ కాస్ట్ ఎంత? 2630 రూపీస్ మేడం. 2630 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. గీతాకృష్ణ మనకి టోటల్గా 2 షోరూమ్స్ అండి. ఒకటి వచ్చేసి వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉంది. వనస్థలిపురంలో ఉన్నటువంటి షోరూమ్ వచ్చేసి కంప్లీట్ ఫ్యామిలీ షోరూమ్, అంటే జెంట్స్ వేర్ అండ్ కిడ్స్ వేర్ కూడా ఉంది. అలాగే 1 గ్రామ్ గోల్డ్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంది. కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్నటువంటి షోరూంలో వచ్చేసి మనకి హోల్సేల్ షోరూమ్ అనమాట. ఈ 2 షోరూమ్స్లో కూడా మనకి స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్. నెక్స్ట్ వన్ తనిష్క జార్జెట్ సారీ మేడం, డిజైనర్ వేర్ సారీ. తనిష్క జార్జెట్ సారీ, డిజైనర్ సారీ, అది కూడా మనకి షేడెడ్ లో సింగిల్ ఫ్యాబ్రిక్ లో తీసుకున్నారనమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి ఆరెంజ్ కలర్ ఉంటుంది, కింద వచ్చేసరికి మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్. బోర్డర్స్ లో చూసినట్లయితే కనుక బ్లూ కలర్ కాంబినేషన్ 2 సైడ్స్ పైపింగ్ ఇచ్చేసి 2 వేరియేషన్స్ తో మనకి డబుల్ బోర్డర్ లాగా ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే ఈ ప్యూర్ జార్జెట్ సారీ పైన వచ్చేసరికి మనకి షేడెడ్ ప్లెయిన్ ఇచ్చారు. కింద వచ్చేసరికి షేడెడ్లోనే మనకి మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఈ 2 కలర్స్ ఎక్కడైతే మనకి మిక్స్ అవుతాయో ఈ 2 కలర్స్ మధ్యన మనకి సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీతో చాలా బ్రాడ్గా ఉండే విధంగా ఒక డిఫరెంట్ డిజైన్ ఇచ్చారు. ఈ డిఫరెంట్ డిజైన్ ఏంటంటే మిడిల్ పార్ట్లో ఇవ్వడం వల్ల కట్టుకున్నప్పుడు ఆ లుక్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందండి. మొత్తం సారీ అంతా కూడా మిడిల్ పార్ట్లో ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఓకే, దీనికి బ్లౌజ్ వచ్చేసి కింద మనకి మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ ఏదైతే ఉంటుందో ఆ కలర్ కాంబినేషన్తో మొత్తం కూడా బేస్ తీసుకుని దానిపైన గోల్డ్ కలర్ ప్రింటెడ్ టైప్లో ఇచ్చారు. బోర్డర్స్ మాత్రం మనకి సారీలో ఎలాంటి బోర్డర్స్ అయితే ఇచ్చారో ఇవే బోర్డర్స్ మనకి హ్యాండ్స్ పార్ట్లో కూడా కవర్ చేశారు. టోటల్గా మనకి ఫాలింగ్ ఫ్యాబ్రిక్లో డిజైనర్ సారీ, కలర్ కాంబినేషన్ కూడా మంచి కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఈ సారీ కాస్ట్ 1935 మేడం. 1935 రూపీస్కి డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. జామ్దాని ఫ్యాన్సీ సారీ మేడం. జామ్దాని ఫ్యాన్సీ సారీ అండ్ థ్రెడ్ వర్క్ డిజైనర్ సారీ అనమాట. ఈ సారీ మొత్తం కూడా మనకి బేస్ వచ్చేసరికి ఒక డిఫరెంట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ అండ్ స్లేట్ కలర్తో కంటిన్యూ చేశారు. పళ్ళులో చూసినట్లయితే కనుక గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ మిక్స్ ఉంటుంది. మధ్యలో క్రీమ్ కలర్ లైన్స్ ఇచ్చారు. పళ్ళు అనేది ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ చందేరి ఫ్యాబ్రిక్ ఇచ్చారు. బోర్డర్స్లో చూసినట్లయితే ఇక్కడ కూడా మనకి ఏంటంటే గ్రీన్ కలర్ ఎక్కువ లెంతీగా తీసుకుని బ్లూ కలర్ చిన్న బోర్డర్ ఇచ్చారు. దీనికి ఆపోజిట్గా మనకి సెకండ్ వైపు బోర్డర్ ఉంటుంది. ఈ షోల్డర్ పార్ట్ మొత్తం కూడా శారీ అంతా కూడా మనకి షోల్డర్ పార్ట్ అంతా ప్లెయిన్ బ్యాక్గ్రౌండే ఉంటుంది. కానీ ఇక్కడ మనకి మిడిల్ పార్ట్లో స్లేట్ కలర్ కాంబినేషన్తో ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని ఆ తర్వాత పార్ట్ అంతా కూడా మనకి డిజైనర్ కాన్సెప్ట్తో ఇచ్చారు. మొత్తం కూడా బ్రైట్గా కనిపించే విధంగా ఇక్కడ మనకి బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బోర్డర్ ఇచ్చారు. పైన ఏమో గ్రీన్ కలర్ ఎక్కువ కనిపించేటట్లు ఇచ్చారు కదా. ఈ 2 కలర్స్ అనేది మనకి ఇక్కడ లీఫ్ వర్క్లో యాడ్ చేస్తారు. అది కూడా మనకి మ్యాటీ వర్క్లో వస్తుంది. ఈ సపోటా కలర్ కాంబినేషన్ అండ్ చాక్లెట్ మిక్స్ కలర్తో మనకి క్రీపర్ పార్ట్. ఫ్లవర్ చూసినట్లయితే షేడెడ్ పింక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ షేడెడ్, అది కూడా మనకి మ్యాటీ వర్క్తో
చాలా కలర్ఫుల్గా ఉండే విధంగా శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా చక్కగా క్రియేట్ చేశారు. మొత్తం కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బ్రైట్గా ఇచ్చారు. ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి. ఓకే, అంటే బ్లూలోనే లైట్ అండ్ డార్క్ కలర్ లైన్స్ లాగా తీసుకున్నారనమాట. ఇట్లా ఇక్కడ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి చందేరి ఫ్యాబ్రిక్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 2375 మేడం. 2375 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. బ్రాసో డిజైనర్ శారీ మేడం. బ్రాసో డిజైనర్ అంటే నెట్టెడ్ మెటీరియల్ మీద బ్రాసో డిజైనింగ్ వచ్చింది. బోర్డర్స్ చూస్తే కనుక ఎలోయిష్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో మనకి బోర్డర్స్ ఇచ్చారు. పింక్ కలర్ తో మనకి చిన్న పైపింగ్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది మనకి 3 సైడ్స్ ఉంటుంది. అలాగే మనకి ఇంకొక 2 సైడ్స్ అంటే హ్యాంగ్ అయ్యే పార్ట్ లో కింద బోర్డర్ లో మాత్రం మనకి అంటే బ్రాసో డిజైనే కానీ కలర్ అనేది వేరియేషన్ చూపించారు. బ్లూ కలర్ దానికి మనకి మొత్తం కూడా కట్ వర్క్ స్టైల్లో ఉన్నటువంటి ఒక డిజైనర్ బోర్డర్ని యాడ్ చేశారు. ఈ 2 ఫ్యాబ్రిక్స్ యాడ్ అయిన చోట మనకి డిజైనర్ బోర్డర్ ఉంటుంది. ఈ డిజైనర్ బోర్డర్ అనేది మనకి ఈ 2 అంటే శారీకి 2 సైడ్స్ హ్యాంగ్ అయ్యే పార్ట్లో అండ్ కింద బోర్డర్లో కవర్ చేశారనమాట. శారీ మొత్తం కూడా బ్రాసో డిజైన్ పైన విత్ కుందన్స్తో ఆల్ ఓవర్ శారీ అంతా వస్తుంది. హ్యాంగ్ అయ్యే పార్ట్లో అలాగే కింద బోర్డర్లో ఎండింగ్ వరకు కూడా మనకి ఈ డిజైనర్ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చింది? గోల్డ్ బ్లౌజ్ వస్తుంది. అంటే బోర్డర్ గోల్డ్ ఉంది కాబట్టి మనకి గోల్డ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. అలాగే శారీలో ఎలాంటి బోర్డర్ అయితే వచ్చిందో మనకి 3 సైడ్స్ కూడా శారీలో వచ్చిన బోర్డర్నే హ్యాండ్స్ పార్ట్లో కూడా కవర్ చేశారు. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంది? 2035 మేడం. 2035 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. ఈ షోలో శాంపిల్కి గీతాకృష్ణలో ఉన్నటువంటి డిజైనర్ శారీస్లో కొన్ని మాత్రమే చూపిస్తున్నామండి. మీకు దగ్గరలో ఉన్నటువంటి గీతాకృష్ణ కొత్తపేట కానీ లేదు అంటే వనస్థలిపురం మీకు దగ్గరలో ఉన్నటువంటి గీతాకృష్ణకు ఒకసారి విజిట్ చేసినట్లయితే కనుక నెంబర్ ఆఫ్ డిజైనర్ శారీస్ అలాగే డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ అంబూరి జార్జెట్ సారీ మేడం, లైట్ వెయిట్. అంబూరి జార్జెట్ సారీ లైట్ వెయిట్లో మనకి ప్రింటెడ్ మోడల్ ఇచ్చారు. ఈ 2 కలర్స్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి. డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ అంటే రెడిష్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లాక్ కలర్తో ఇచ్చారు. పళ్ళులో చూసినట్లయితే కనుక మనకి ట్రైబల్ టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది. ఇక్కడ కూడా మనకి ఫిగర్స్ డిజైన్ ఇచ్చారు. మధ్యలో ఫేస్ టైప్ ఆఫ్ ప్రింట్ ఇచ్చారనమాట. ఇది టోటల్గా మనకి 1 మీటర్ ఉంటుంది. అలాగే మనకి బోర్డర్స్ చూసినట్లయితే ఇక్కడ కూడా మనకి ట్రైబల్ ప్రింట్తో ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారు. పైన మనకి డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి అంటే రెడిష్ కలర్ అనమాట. మెరూన్ కలర్ కాంబినేషన్ మిక్స్తో రెడిష్ కలర్ కాంబినేషన్, దాని మీద బ్లాక్ కలర్ కాంబినేషన్తో బిగ్ సైజ్లో ఉండే విధంగా ట్రీస్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే బేస్ అనేది మనకి రెడ్ కలర్ కనిపిస్తుంది. ఈ బోర్డర్స్లో బేస్ అనేది మనకి బ్లాక్ కలర్ అంటే టోటల్గా కాంట్రాస్ట్ లుక్లో ఉండే విధంగా ఫాలింగ్ ఫ్యాబ్రిక్లో ప్రింటెడ్ మోడల్లో ఇచ్చారు. ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లాక్ కలర్ బేస్ తీసుకుని రెడ్ కలర్తో మనకి డిజైన్ ఇచ్చారు. బాగుంది. కలంకారీ ప్రింటెడ్ అనేసరికి మనకి డిఫరెంట్ కలర్స్ అంటే మల్టీ కలర్స్ యాడ్ ఉంటాయి. కానీ ఇక్కడ వచ్చేసి మనకి ఓన్లీ 2 కలర్స్తో ఇచ్చారనమాట. ఈ సారీ కాస్ట్ 1695 మేడం. 1695 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ సారీస్ గీతాకృష్ణ 2 షోరూమ్స్లో కూడా అవైలబుల్ ఉన్నాయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. స్టోన్ జార్జెట్ అండి మేడం. డిజైనర్ సారీ స్టోన్ జార్జెట్ సారీలో మనకి డిజైనర్ సారీ ఇక్కడ వచ్చేసరికి గ్రీన్ యాపిల్ కలర్ కాంబినేషన్లోనే ఫ్యాబ్రిక్ అనేది మనకి కొంచెం డిఫరెంట్గా ఇచ్చారండి. అంటే నెట్టెడ్ అండ్ బ్రాసో డిజైనింగ్ అండ్ నెట్టెడ్ మెటీరియల్ కాంబినేషన్ కనిపిస్తుంది మనకి. ఇక్కడ బోర్డర్స్ చూసినట్లయితే కనుక బ్లాక్ కలర్ వెల్వెట్ మెటీరియల్ బోర్డర్ ఇచ్చారు. ఆ తర్వాత మనకి ఒక చిన్న లేస్ వర్క్ బోర్డర్ కూడా కంటిన్యూ అవుతుంది. ఇది మనకి 3 సైడ్స్ కూడా ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి గ్రీన్ యాపిల్ కలర్ కాంబినేషన్ ఉంటుందన్నమాట ఫ్యాబ్రిక్ అనేది. తర్వాత మనం స్కర్ట్ బోర్డర్ చూసినట్లయితే ఇక్కడ వచ్చేసరికి జార్జెట్లోని షిమ్మర్ మిక్స్తో ఒక 0 సైజ్లో స్పార్కిల్ డిజైన్ అనేది మనకి ఇక్కడ మిక్స్ చేశారు. షిమ్మర్ మిక్స్ లాగా ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసరికి నెటెడ్ మెటీరియల్ మీద డార్క్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండ్ ఎలిఫెంట్ గ్రే కలర్ కాంబినేషన్తో మనకి ఒక క్రీపర్, ఈ 2 ఫ్యాబ్రిక్స్ జాయింట్ అయిన చోట మనకి ఒక జిగ్జాగ్ లైన్ లాగా ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ విత్ స్టోన్స్తో డిజైన్ ఇచ్చారు. ఈ డిజైనర్ బోర్డర్ అనేది శారీ స్టార్టింగ్ నుంచి శారీ ఎండింగ్ వరకు కూడా మనకి కవర్ చేశారనమాట. ఫుల్ శారీ అంతా వస్తుంది. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ లీఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు. రా సిల్క్ మెటీరియల్. అలాగే మనం బోర్డర్స్ శారీలో ఏదైతే బోర్డర్స్ చూసామో ఇదే బోర్డర్స్ మనకి హ్యాండ్స్ పార్ట్లో కూడా కవర్ చేశారనమాట. వెల్వెట్ మెటీరియల్ బోర్డర్. ఈ శారీ కాస్ట్ 1145 మేడం. 1145 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. లైట్ వెయిట్ జార్జెట్ వర్క్ సారీ మేడం. లైట్ వెయిట్ జార్జెట్ వర్క్ సారీ అండి. ఈ కలర్ కాంబినేషన్ రేర్ ఆరెంజ్ అండ్ పింక్ కలర్ మిక్స్ కలర్ కాంబినేషన్ వచ్చింది.
బోర్డర్ చూసినట్లయితే కనుక క్రీమ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఒక డిజైనర్ బోర్డర్ 3 సైడ్స్ కూడా ఇచ్చారు. అలాగే ఇక్కడ మనకి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద చాలా సింపుల్గా చిన్నగా ఉండే విధంగా మనకి లీఫ్ వర్క్ బంచెస్ లాగా ఇచ్చారనమాట విత్ కుందన్స్తో. పైన షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి ఇదే డిజైన్ ఇదే కలర్ కాంబినేషన్ కంటిన్యూ అవుతుంది. ఇంకొక హాఫ్ పార్ట్ చూసినట్లయితే మనకి డిజైనర్ కాన్సెప్ట్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్లో వచ్చే విధంగా క్రీమ్ కలర్ కాంబినేషన్, అంటే మనకి బుటీస్లో క్రీమ్ కలర్ మిక్స్ ఉంది కాబట్టి ఈ కలర్ కాంబినేషన్తో ఒక జిగ్జాగ్ స్టైల్లో ఉన్నటువంటి వర్క్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ మిడిల్ పార్ట్లో ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ జార్జెట్ మెటీరియల్ తీసుకుని దానిపైన మనకి లీఫ్ వర్క్ బంచెస్ని 2 లైన్స్ లాగా ఫామ్ చేసి ఒక స్కర్ట్ బోర్డర్ టైప్ ఆఫ్ లుక్ తీసుకొచ్చారు ఈ శారీకి. దీనికి మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్. అలాగే శారీలో మనం 3 సైడ్స్ కామన్గా ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్ని హ్యాండ్స్ పార్ట్లో కూడా మనకి ఇచ్చారనమాట. ఇదే బోర్డర్ సేమ్. ఈ శారీ కాస్ట్ 1035 మేడం. ఓన్లీ 1035 రూపీస్కి డిజైనర్ శారీ అవైలబుల్. నెక్స్ట్ వన్ లైట్ వెయిట్ జూట్ ఫ్యాన్సీ మేడం. లైట్ వెయిట్ జూట్ ఫ్యాన్సీ శారీ. ఇది సపోటా కలర్ కాంబినేషన్ ఉంటుందండి శారీ అంతా కూడా. ఇక్కడ మనకి గ్రేయిష్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో మనకి పళ్ళు అనేది లైన్స్ వైజ్గా ఇచ్చారు. బోర్డర్స్ కూడా మనకి గ్రే కలర్లోనే బ్లాక్ కలర్ కూడా మిక్స్ ఉంటుంది. 2 సైడ్స్ కూడా మనకి కడీ బోర్డర్ లాగా ఇచ్చారు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మాత్రం మనకి జూట్ మిక్స్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ తీసుకుని అది కూడా మనకి స్మాల్ సైజ్లో గ్రే కలర్తో చెక్స్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. దానిపైన మనకి బుటీస్ మోడల్ అనమాట. అది కూడా బ్లాక్ కలర్తో థ్రెడ్ వర్క్ బుటీస్. ఫ్లవర్స్ కూడా మనకి కొంచెం డిఫరెంట్గా ఉన్నటువంటి షేప్ తీసుకున్నారు. మొత్తం శారీ అంతా కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ ఫ్లవర్ కంటిన్యూ అవుతుంది. సపోటా కలర్ మీద బ్లాక్ కలర్ వచ్చేసరికి చాలా అందం వచ్చింది. కింద బోర్డర్ చూసినట్లయితే సేమ్ ఫ్లవర్ షేపే కానీ మనకి ఒక బంచ్ స్టైల్లో ఇచ్చారనమాట. ఈ కలర్ మీద మనకి బ్లాక్ కలర్ ప్లస్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది. అది కూడా ఏంటంటే మనం లాంగ్ నుంచి చూసినట్లయితే కనుక ప్రింటెడ్ మోడల్లో కనిపిస్తుంది శారీ మొత్తం కూడా ఫుల్. ఇది మనం సపోటా కలర్లోనే వన్ ఆఫ్ ది ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ అని కూడా చెప్పొచ్చు అండి. రేర్ కలర్స్లో వస్తుంది మనకి బోర్డర్స్. అలాగే పళ్ళు అంతా ఏ కలర్ అయితే వచ్చిందో గ్రేయిష్ బ్లాక్ కలర్ అదే కలర్ కాంబినేషన్తోనే మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు టోటల్గా. ఈ సారీ కాస్ట్ 1995 మేడం. 1995 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ ఆర్ని పట్టు మేడం. లైట్ వెయిట్ ఆర్ని పట్టు లైట్ వెయిట్లో మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి సారీ అంతా ప్లెయిన్ ఉంటుందన్నమాట. డిజైనింగ్ అంతా మనకి బోర్డర్స్లో చూపించారు. ఇది వచ్చేసి మనకి ఆర్ని పట్టులో పళ్ళు పార్ట్ చూస్తున్నాము. టోటల్గా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద యాంటిక్ జరీతో లైన్స్ వైజ్గా ఇచ్చారు. 2 సైడ్స్ బోర్డర్ చూసినట్లయితే కనుక మల్టీ కలర్ కాంబినేషన్. ఇక్కడ మనకి మజంటా పింక్ కలర్, లైట్ లెమన్ ఎల్లో కలర్, తర్వాత మనకి చంద్రకాంత కలర్ కాంబినేషన్, మళ్ళీ సేమ్ కలర్స్ రిపీట్ చేస్తూ వచ్చారనమాట. తర్వాత ఒక 2 ఇంచెస్ కడ్డీ బోర్డర్ కూడా ఇచ్చారు. 2 సైడ్స్ కూడా ఈ సారీకి ఇదే బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి మజంతా పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్లో. 1 or 2 టైమ్స్ మనం ఈ సారీని ఇలా కట్టుకున్న తర్వాత పళ్ళు కలర్ కాంబినేషన్ కానీ బోర్డర్స్లో ఉన్న కలర్ కాంబినేషన్ కానీ మనం ప్యాచ్ వర్క్స్ లాగా మిడిల్ పార్ట్లో మనం డిజైన్ చేయించుకోవచ్చు. ఈ సారీకి బ్లౌజ్ కూడా మనకి టోటల్గా కాంట్రాస్ట్ ఇచ్చారు. పళ్ళు కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ప్లస్ మనకి బోర్డర్స్ అనేది ఇలా తీసుకున్నారనమాట. దీనిలో మనకి కలర్ చాయిస్ కలర్స్ ఉన్నాయి మేడం. ఇంకా డిజైన్స్ కూడా ఉన్నాయి వేరే. దీనిలో మనకి కలర్ చాయిస్ ఉంది ఆరణి పట్టులో. అలాగే మనకి డిజైన్స్ కూడా వేరియేషన్స్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ 1200 రూపాయలకి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. చాప్రా లైట్ వెయిట్ సారీ మేడం. చాప్రా లైట్ వెయిట్ సారీ. దీంట్లో తీసుకున్న కలర్స్ అన్ని కూడా బ్రైట్ కలర్స్ తీసుకున్నారండి. పింక్ కలర్ అండ్ పీచ్ కలర్ మిక్స్ ఉంటుంది మెయిన్ సారీ వచ్చేసి. ఇక్కడ గ్రీన్ కలర్ టిష్యూ బ్యాక్గ్రౌండ్, తర్వాత బ్లూ కలర్ టిష్యూ బ్యాక్గ్రౌండ్. ఈ 2 కలర్స్లో కూడా మనకి డిజైన్ అనేది వేరియేషన్ చూపించారు. ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. ఇక్కడ యాంటిక్ జరీతో మనకి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్. ఇక్కడ బ్లూ కలర్ కాంబినేషన్లోనే మనకి మొత్తం టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని ఒక ట్రయాంగిల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. ఇది మనకి 2 సైడ్స్ ఉంటుంది అనమాట. అంటే డార్క్ పింక్ కలర్ పీచ్ కలర్ మిక్స్ ఉన్న సారీకి బోర్డర్స్ వచ్చేసి బ్లూ కలర్తో ఎలివేట్ చేశారు. సారీలో మనకి పళ్ళు వచ్చి గ్రీన్ కలర్తో ఎలివేట్ చేశారు. ఇక్కడ మనకి సెల్ఫ్ డిజైనింగ్ కూడా కనిపిస్తుందండి. ప్రింటెడ్ మోడల్లో సెల్ఫ్ డిజైనింగ్ ఒక ప్లెయిన్ సర్కిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. తర్వాత మనకి ఒక వీవింగ్ డిజైన్ కూడా కనిపిస్తుంది. అంటే అక్కడక్కడ మనకి ఫ్లవర్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లవర్స్ని మాత్రమే మనకి కలర్స్ అనేది వేరియేషన్ చూపిస్తూ ఎలివేట్ చేశారు. గోల్డ్ కలర్ జరీ ఇచ్చేసి దాంట్లో కలర్ మిక్స్ చేశారు. గ్రీన్ కలర్ ఉంటుంది, అలాగే బ్లూ కలర్. ఇట్లా మనకి మల్టీ కలర్ కాంబినేషన్లో టోటల్ సారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్ అనేది కలర్ఫుల్గా ఉండే విధంగా ఇచ్చారు. ఈ సారీకి మనకి బ్లౌజ్ వచ్చేసి సారీలో గ్రీన్ కలర్ ఉంది కాబట్టి గ్రీన్ కలర్ కాంబినేషన్ మనకి ఒక స్మాల్ సైజ్లో మ్యాంగో డిజైన్ ఉన్నటువంటి బుటీస్ డిజైన్ ఇచ్చారు. పైన వచ్చేసరికి గ్రీన్ కలర్ బోర్డర్ ఉంటుంది. కింద వచ్చేసరికి మనకి డిజైనింగ్లో వేరియేషన్ చూపిస్తూ బ్లూ కలర్ ఇచ్చారనమాట. ఈ సారీ కాస్ట్ 2300 మేడం. 2300 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం.
నెక్స్ట్ వన్ వర్కలం జూట్ ఫ్యాన్సీ మేడం. వల్కలం జూట్ ఫ్యాన్సీ, మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్. ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఏంటంటే ఏ సీజన్లో కట్టుకున్నా కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. పైన బోర్డర్స్ చూసినట్లయితే రెడ్ కలర్తో చిన్న పైపింగ్ ఇచ్చారు. తర్వాత 2 ఇంచెస్ బోర్డర్ బ్లూ కలర్ కాంబినేషన్, అంటే శారీకి టోటల్గా కాంట్రాస్ట్ లుక్ వచ్చే విధంగా మనకి బోర్డర్స్ తీసుకున్నారు. 3 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ వచ్చేసి మనకి షేడెడ్లో ఉంటుందండి. పైన అంతా కూడా మనకి లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్, కింద వచ్చేసరికి క్రీమ్ కలర్ కాంబినేషన్ షేడెడ్లో ఉంటుంది. ఈ పైన షోల్డర్ పార్ట్లో అంతా కూడా క్రీమ్ కలర్తో మనకి బడ్ డిజైన్ ఇచ్చారు. అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్, ప్యారెట్ గ్రీన్ కలర్తో మనకి క్రీపర్ ఉంటుంది. చాలా క్యూట్గా చిన్న చిన్న రోజ్ బర్డ్స్ని మొత్తం సారీ మొత్తం కూడా ఫామ్ చేశారు. ఇక్కడ క్రీమ్ కలర్ బేస్ ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ వచ్చేసి మనకి టోటల్గా క్రీపర్ డిజైన్. ఇది క్రీపర్ అంతా గ్రీన్ కలర్ ఉంటుంది, ఫ్లవర్ అంతా కూడా క్రీమ్ కలర్తో మనకి ఒక క్రీపర్ లాగా కంటిన్యూ అయ్యే విధంగా పళ్ళు దగ్గర స్టార్ట్ చేసి శారీ ఎండింగ్ వరకు కూడా మనకి కవర్ చేశారు ఫుల్ శారీ అంతా కూడా. ఓవరాల్గా మనకి శారీ అనేది ఇలా ఉంటుంది, చాలా బ్రైట్ లుక్ ఉంటుంది, ప్లస్ మనకి చాలా క్లాసీ కలర్స్ కాంబినేషన్ కూడా. ఈ బోర్డర్లో ఏ కలర్ అయితే తీసుకున్నారో ఇదే కలర్ కాంబినేషన్తో మనకి టోటల్ బ్లౌజ్ ఇచ్చారనమాట. ఇట్లా బ్లూ కలర్ టోటల్ కాంట్రాస్ట్. ఈ సారీ కాస్ట్ 2350 రూపీస్ మేడం. 2350 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నామండి. మ్యారేజ్ సీజన్ కాబట్టి మనకి గీతాకృష్ణ 2 షోరూమ్స్లో కూడా, కొత్తపేట అండ్ వనస్థలిపురం 2 షోరూమ్స్లో కూడా మనకి డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. 10% నుంచి 50% వరకు కొద్ది రోజులు మాత్రమే అవైలబుల్ ఉంటాయి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఓకే నరేష్ గారు, గీతాకృష్ణలో ఉన్న ఆల్ డిజైనర్ సారీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి విజిట్ చేయండి. అంతేకాకుండా మ్యారేజ్ సీజన్ సందర్భంగా గీతాకృష్ణ 2 షోరూమ్స్లో కూడా అప్ టు 50% వరకు డిస్కౌంట్స్ ఇస్తున్నారు. ఈ ఆఫర్స్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇది ఇవాల్టి సొగసు చూడతరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.